హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. ఇది వచ్చేసి పూజా రూమ్ క్లీనింగ్ అనమాట. అయితే ఇంకా శ్రావణ మాసం వస్తుందంటే అందరూ క్లీన్ చేసుకుంటారు కదా. మేమైతే గత 8 months నుంచి పూజ ఏమి చేయట్లేదండి. అందుకని చెప్పేసి ఇట్లా ఉందన్నమాట. మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ చనిపోయారు. అందుకని పూజ చేయకూడదని అంటే చేయకుండా ఉన్నాము. అయితే రోజు పూజ చేసుకునే వాళ్ళైతే చేసుకోవచ్చు, ఏం కాదని చాలామంది చెప్పారనమాట. గుడిలో అడిగితే కూడా చేసుకోవచ్చండి. దీపారాధన అయితే చేసుకోవచ్చు. అంతేగాని కలశం పెట్టుకొని లేకపోతే విగ్రహాలు పెట్టుకొని అవైతే పెట్టుకొని చేసుకోకూడదు. అలాగే వరలక్ష్మి వ్రతము, నోములు అట్లాంటివి నోచుకోకూడదు. మామూలుగా ఫోటో దగ్గర పూజ అయితే చేసుకోవచ్చు. రోజువారీగా దీపారాధన చేసి అట్లా అయితే చేసుకోవచ్చు అన్నారు. సరే, ఇంకా శ్రావణ మాసం కూడా వస్తుంది కదా. శ్రావణ మాసం నుంచి అట్లీస్ట్ ఫ్రైడేస్ అన్నా చేద్దాం, ఇన్ని రోజుల నుంచి చేయలేదు కదా అని చెప్పేసి మొత్తం క్లీన్ చేస్తున్నాను. చాలా రోజులైంది కదా, అందుకని చెప్పేసి ఫొటోస్, బొట్టు అవన్నీ అతుక్కుపోయాయి అనమాట. చాలా బలవంతంగా తుడవాల్సి వస్తుంది. ఎప్పుడు జనవరిలో చేసాము పూజ, సంక్రాంతి ముందు. తర్వాత ఇంకా పూజ ఏం చేయలేదు. చాలామందికి డౌట్ రావచ్చు, సంవత్సరికం వరకు పూజ చేయకూడదు కదా. అయితే బ్రాహ్మణ్స్, అర్చకులు అంటారు కదా, వాళ్ళు అయ్యవార్లు అంటారు కదా, వాళ్ళందరూ ఏం చెప్పారంటే పెద్ద కర్మ అయిన తర్వాత ఇంట్లో దీపారాధన అయితే చేయవచ్చు. కానీ కలశం పెట్టి చేయటము, వ్రతాలు, నోములు అవైతే ఏం చేసుకోవచ్చు. రోజు చేసుకునే వాళ్ళు యథావిధిగా దీపం అయితే పెట్టుకోవచ్చు, అందులో తప్పేం లేదని చెప్పారు. అందుకని చెప్పి ఇంకా పూజ చేయటం ఇన్ని రోజులు డౌట్గా ఉంది, చేద్దామా వద్దా అని. ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా, ఇక్కడ నుంచి అన్ని పండుగలే కదా. పండుగ అప్పుడన్నీ ఇంట్లో దీపం వెలిగించుకుందాం. పూజ చేయకపోతే అసలు ఇల్లు ఇల్లాలే అనిపించట్లేదండి. పూజ చేస్తే ఇంటికి వచ్చే కళే వేరు కదా. ఇంకా ఫొటోస్ అవన్నీ తుడిచి బొట్లు పెట్టి అట్లా అన్నీ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. అమావాస్యకి ముందే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అమావాస్య తర్వాత ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు రెగ్యులర్గా కాకపోయినా ఫ్రైడే, ట్యూస్డే అట్లన్నా పూజ చేద్దాములే అమ్మవారికి అని చెప్పేసి ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రమిదలు అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. అవి కూడా చాలా ఎక్కువ టైం పట్టిందనమాట. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి వాడకుండా ఉన్నప్పుడు ఏవైనా డస్ట్ అనేది ఎక్కువ పడుతుంది కదా, అందుకని అట్లా పట్టిందనమాట. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి.